శ్రీ గురుచరిత్ర పారాయణ 23వ అధ్యాయం. మాకు చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞాన భిక్షను పెట్టి విద్యావంతులను చేసినటువంటి మా దత్తావతారమైనటువంటి పరమ పావనమూర్తి, మరి అలాగే మా గురుదేవులైనటువంటి శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నేను ఈ అధ్యాయాన్ని చెప్తున్నా. నామధారకుడు చెబుతున్నాడు, సిద్ధముని, నీ వలన నా అజ్ఞానాంధకారం తొలగిపోయింది, జ్ఞానోదయం అయిపోయింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలోని గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనస్సును హరిస్తోంది. అటువైపు ఏం జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి చెప్తున్నాడు, నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజా నది సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైనటువంటి మహిమ వెల్లడవుతుంది. ఇక్కడ ఈ రెండు నదులు కూడా కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ కలిగినటువంటి 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్యపాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిపోయినటువంటి ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఇక్కడికి విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమను ప్రకటమవ్వనివ్వకుండా గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్నటువంటి గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా కూడా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులంతా కూడా దాన్ని మట్టి, ఇసుక మొదలైనటువంటి పనులకి మోయించుకోవడానికై అద్దెకి తీసుకెళ్తూ ఉండేవారు. అతడు యాయవారం భిక్షాటనతోనూ గేదెపై వచ్చినటువంటి బాడుగుతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవాడు. అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులు, శ్రీమంతులు అయినటువంటి బ్రాహ్మణులు ఎంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా, అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్లకుండా పేదవాడైనటువంటి విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి, కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకి ఏం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యాన్ని అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారాల్సిందే. ఇక ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతున్నటువంటి సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళాడు. ఆ రోజు గ్రామంలో ఎవరూ కూడా ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవదీ భిక్షాం దేహి అని అన్నాడు. ఆ ఇల్లాలు నమస్కారం చేసి, స్వామి, యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయం అయింది. కోపించకుండా దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీట మీద కూర్చుని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదమ్మా, మాకు భిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెమైనా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోకుండా, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుంది ఆయనకే అని చెప్పి ఆమె ఒక పాత్ర తెచ్చి పాలు పితక ప్రారంభించింది.
ఆశ్చర్యం, ఆ గొడ్డుబర్రె 2 పాత్రలు నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడిపోయి ఈ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీ గురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మ, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపౌత్రాలతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిందంతా వింతంతా కూడా తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమ, శ్రీ శ్రీపాదవల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వత్యై నమ, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.